కార్తీక పురాణం 2వ భాగం. ఓ రాజా, కార్తీక మహత్యమును వినుము. విన్నంతనే మనోవాక్యము వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించువాడు కైలాస నివాసియగును. కార్తీక మాసమున సోమవారమందు స్నానము గాని దానమును గాని జపమును గాని చేసిన ఎడల అశ్వమేధ యాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఉపవాసము, ఒక పూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము ఈ 6 ఉపవాస సమానము గలవని ఋషులు చెప్పిరి. శక్తి గలవాడు కేవలం ఉపవాసం చెయ్యవలను. అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనము చెయ్యవలను. అందుకు శక్తి లేనివాడు ఛాయానక్తము చెయ్యవలను. అందు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో పగలే భోజనము చెయ్యవలను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తర్వాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలం 4:30 గంటలకు భుజించుట ఛాయానక్తమగును. మానవులు పైన చెప్పిన 6 దేనినైనను ఆచరించిన ఎడల 8 యుగములు నరకమందు కుంభిపాక నరకంలోను రౌర వాన రకంలోను బాధలొందుదురు. కార్తీక సోమవారమందు ఈ విధంగా యథావిధిగా ఉపవాసం చేసి శివుణ్ణి పూజించినట్లయినా శివలోకమును పొందును. స్త్రీలు కాని పురుషులు కాని ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములను చూసి రాత్రి భోజనం చేస్తురో వారి పాతకములు అగ్ని అందు ఉంచబడిన దూది వలె నశించును. కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకమును పూజయు చేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈ విషయమునందొక కథ గలదు, చెప్పెదను వినుము. ఇది వినిన వారికి చెప్పువారికి పాపనాశనము మగును. కాశ్మీర దేశమందొక పురోహితుని కూతురు స్వతంత్ర నిష్ఠురాణి అను ఒక స్త్రీ కలదు. అతి చక్కని రూపంతో మంచి యవ్వనంతో కూడియుండి తలదువ్వుకొని అలంకరించుకుని బహుగా మాట్లాడుచు జారుని అయి ఉండేటిది. ఆమె దుర్గుణములను చూసి తల్లిదండ్రులు అత్తమామలు ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతముల యందు దయగలవాడును, అనేక తీర్థములు సేవించిన వాడును, అబద్ధమాడని వాడును, నిరంతరం దయగలవాడును. భర్త ఇట్టి ఉత్తమ గుణములు గలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నిత్యం కొట్టుచుండేటిది. అట్లు నిత్యం ఆమె చేత దెబ్బలు తినుచు గృహస్థ ధర్మమందును కోరిక చేత భార్యను విడవలేక ఆమెతో కష్టపడుతుండేటి వాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్ణవేదము, అంగమూలన శిక్షణ, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణంగా చదివినవాడు వేదాంగ పారగుడు అనబడును. ఈ మిత్రశర్మ భార్యకు కర్కశాయనియనియు నామము కలదు. భార్య అయిన మిత్రశర్మయు సంభోగ వాంచేత ఆమె యందు రాగముతో నుండెను. ఇతను ఒకనాడు ఆమె రంకుమొగడు ద్రవ్యములను, నగలను, వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరం నీ భర్త వల్ల భంగము కలుగుచున్నది గాన నీ భర్తను చంపమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతి నొందెను. తర్వాత కర్కశ స్వయమున తన భర్త శవము వీపు మీద వేసుకొని తీసుకుని పోయి పాడునూతిలో పడివేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులను, పరస్త్రీ సంగమాభిలాషులను, కామశాస్త్ర ప్రవీణులను, వర్ణ సంకర కారకులను అయిన అనేక జాతి పురుషులతో అలింగన చుంబనాదులతో నిత్యం సంభోగం చేయుచుండేటిది. అంతేకాదు భర్త యందు అనురాగంతో కూడియున్న భార్యలను దుర్బోధల చేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్ని వ్రత పారాయణమును భంగపరిచి వారితో సంభోగించు నిత్యం పరనింద చేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయి ఉండెను. నిరంతరం దయశూన్యమై ఆడంబరము చేత గాని, నవ్వు చేత గాని, కపటం చేత గాని విష్ణు పాదర అరవిందమును ధ్యానించలేదు, హరికథను వినను లేదు. ఇటుండగానే ఆమెకు యవ్వనం పోయి ముసలితనం వచ్చినది. తర్వాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తర్వాత దుర్గంధంతో కూడిదయ్యెను. తర్వాత జారులందరూ రూపవంతులను మధుయుక్తుల వచ్చి చూసి విగతశుల్యై వేషి ఇంటికి వచ్చుట మానివేసిరి. తర్వాత పాప ఆధిక్యం చేత చాలా బాధ నొంది ఆ వ్రణ వ్యాధితోనే మృతి చెందెను. తర్వాత భయంకరమైన మాయదూతలు వచ్చి ఆ కర్కశవమును పాశాములచే
కట్టి యముని కాడికి తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూసి కోపం చేత కండెర్ర చేసి దీనిని భయంకరమగు ముళ్ళతో కుడినదియు ఇనుముతో చేయబడిన స్తంభములను కాల్చి మండుచుండగా ఆలింగనము చేయచుండనని కఠినమైన శిక్ష విధించెను. అంతా యమాజ్ఞ మీద భటులు ఆకర్షణను చేసిన పాపములను చెప్పుచు ఆ వేడి స్తంభములను సంభోగించుచుమనిది. ఆమె పాదములు రెండు పట్టుకుని గిరగిర త్రిప్పి రాతి మీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండు చెవులలో పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆ కర్కశ ఇట్లు తన పితృమత బహులతోనూ తన బంధువులతోనూ తనకు పూర్వం 10 తరముల తర్వాత 10 తరముల వారితోనూ ఘోరములయందు నరకములయందు మహాబాధలను పొంది తర్వాత భూమి యందు జన్మించెను. భూమి యందు 15 మార్లు కుక్కగా జన్మించినది. అందులో 15 జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారం దినంబున పగలంతయు ఉపవాసం చేసి గృహమునందు శివలింగ అభిషేక పూజలను చేసి నక్షత్ర మండలమును చూసి గృహమునకు పోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళ కడుక్కొని ఆచమనం చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళెను. ఆ కుక్క ఆనాడు పగలంతా ఆహారము కొద్ది అయినను దొరకనందున కృషించినదై కార్తీక సోమవారం రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను. ఆ బలి భోజనం చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమను రక్షించుమని పలికెను. ఆ మాట విని బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యంతో గూడిన వాడై, ఓ శునకమా, మా ఇంటిలో ఏమేమి చేసితివి, రక్షింపుమనుచున్నావు అని అడిగెను. కుక్క ఇట్లనను, బ్రహ్మోత్తమ వినుము, నేను పూర్వజన్మయందు బ్రాహ్మణ స్త్రీని పాపములను చేయుదానను, వర్ణ సంకరము చేసిన దానను, అన్య పురుషులను మరిగి నిజభర్తను చంపితిని. ఆ విధి పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకముల పోయి అచ్చట అనేక బాధల నుండి తిరిగి భూమి మీదికి వచ్చి 15 మార్లు కుక్కగా జన్మించి తిని చివరికి ఇప్పుడు నాకు జాతి స్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము, విని తరించదను. ఆ బ్రాహ్మణోత్తముడి మాట విని జ్ఞానం దృష్టితో చూసి తెలుసుకొని ఇట్లని, నేను, ఓ శునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయం వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనక నీకు జాతి స్మృతి కలిగినది. ఆ మాట విని కుక్క, బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షము కలుగునో చెప్పమని విప్రుని అడిగెను. ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా, పరోపకార బుద్ధితో కార్తీక సోమవారమందు తాను చేసిన పుణ్యములలో ఒక సోమవార పుణ్యమును కుక్కకు దారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుతున్న శరీరము గలదై ప్రకాశించేడి వస్త్రములను మూల్యములను ధరించి ఆభరణాలంకృతి అయి తన పితరులతో కూడా కైలాసానికి పోయి అచట పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండెను. కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతము చేసెదరు వారికే మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నువ్వు చెయ్యము. ఇది స్కంద పురాణే కార్తీక మహత్యమే. 2వ అధ్యాయం సంపూర్ణము.